జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసేందుకు తమంతా కూడా సిద్ధంగా ఉంటే కేవలం పోలీసులతో ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డగించడం, ఈ యొక్క వైసీపీ శ్రేణులను అడ్డగించడం సరికాదంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఓ పక్క హౌస్ అరెస్ట్ చేసినటువంటి కూటమి నేతలు లోపలికి గోశాలకి ఏ విధంగా అనుమతించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు భూమన నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. కేవలం ఎమ్మెల్యేలను ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పినటువంటి యొక్క తిరుపతి జిల్లా పోలీసులు ఈరోజు పెద్ద ఎత్తున మిగిలినటువంటి టీడీపీ శ్రేణులందరినీ కూడా అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యొక్క భూమన నివాసం వద్ద తిరుపతి ఎంపీతో పాటు ఇటు డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి గారు, ఇటు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఇక్కడ సంఘటన ప్రాంతానికి వచ్చి భూమనకు మద్దతుగా నిలుస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సార్, ఏ విధంగా చూడాలి సార్ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా వీళ్ళు నిజాలను దాచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవాలు విసిరారు, ఆ సవాల్కి స్వీకరిస్తూ నిజాలని నిరూపించేందుకు ఈరోజు గోశాలకి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలని బయలుదేరితే ఖచ్చితంగా వాళ్ళు పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఇది సమంజసం కాదు. మీరు తప్పు చేయకపోతే ఎందుకు మమ్మల్ని అనుమతించరు? ఎందుకు నిజాలని వినడానికి అంత భయపడుతున్నారు? సాక్షాత్తు టీటీడీకి సంబంధించినటువంటి ఈవో గారు గోవులు చచ్చిపోయాయని వాస్తవాన్ని ఒప్పుకున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ గారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఏ కాకుండా స్వామివారి సేవలో ఉపయోగించే 2 ఎద్దుల్లో ఒక ఎద్దు చచ్చిపోయింది నిజం కాదా? అలాగే మెయిన్ సాక్రెడ్ కౌ చనిపోయింది వాస్తవం కాదా? అలాగే తిరుమలలో ఒకరు కొట్టి కింద హాస్పిటల్లో చనిపోవడం నిజం కాదా? మద్యం తిరుమలలో దొరకడం నిజం కాదా? ఒక వ్యక్తి దురుసుగా ఇక్కడి నుంచి అలిపిరి టోల్ గేట్స్ నుంచి దురుసుగా వెళ్తూ పైకి తిరుమల వరకు వెళ్ళిపోయాడు, పట్టుకోలేకపోవడం వాస్తవం కాదా? చెప్పులు వేసుకొని క్యూ లైన్లో నడవడం వాస్తవం కాదా? డ్రోన్లు తిరుమల మీద ఎగరడం వాస్తవం కాదా? ఈరోజు ఆ వాస్తవాలన్నీ కూడా బయటపెట్టడానికి, ఈరోజు నిజాలని నిగ్గు తేల్చడానికి మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా పార్టీ జిల్లా అధ్యక్షులు, అలాగే 2 సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేసి అన్ని వాస్తవాల్ని వారి ముందే నిరూపించడానికి సిద్ధమైతే ఇలా అడ్డుకోవడం తగదు. ఇది వాళ్ళ వైఫల్యానికి నిదర్శనం. ఇది ప్రస్తుతం చూస్తూ ఉన్న యొక్క కూటమి నేతలు యొక్క బలవంతంగా పోలీసులతో వాస్తవాలను వెలుగు తీయకుండా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డగిస్తున్నారంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి పద్మావతిపురంలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలుపుతున్నారు. డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి గారు కూడా ఈ యొక్క రోడ్డు పైన బైఠాయించి తన యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సార్, చూడండి ఏ విధంగా చూడాలి సార్? ఈరోజు వాస్తవాలను చెప్దామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు పల్లం శ్రీనివాసులు గారు సవాలు విసినారు. గోశాలలో ఎటువంటి ఆవులు చావలేదని చెప్పేసి చంద్రబాబు చెప్తే దాన్ని ఆధారంగా తీసుకొని ప్రెసిడెంట్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గారు దానికి సవాలు విసురుతూ నేను వస్తున్నాను, నిజాలు నిగ్గదీద్దాము, భక్తుల యొక్క మనోభావాన్ని పెంచదాము, నేను వస్తున్నాను, నేను నిజాలు తెలియపరుస్తానని చెప్పేసి ఆయన అంటే కంప్లీట్గా ఏ విధంగా తీసుకున్నారంటే తెలుగుదేశం వాళ్ళని, ఎమ్మెల్యేలని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ అలో చేసి నిజాలు చెప్తానన్నటువంటి కరుణాకర్ రెడ్డిని అక్కడికి అలో చేయలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తామంటే లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆవు అంటే జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పేసి భక్తుల యొక్క మనోభావం దెబ్బతీశారు. మళ్ళీ ఆ విధంగా దెబ్బతీసిన దానివల్ల ఎంతవరకు ప్రజలు ఏ విధంగా స్పందించారో అది సుప్రీంకోర్టు ద్వారా మొటిక్కాయలు కూడా వేయటం జరిగింది. ఈరోజు మళ్ళీ గోశాల విషయంలో మళ్ళీ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది ఏ విధంగా కనబడుతున్నదంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆవు పాలు తాగినారని ఒక చరిత్ర కూడా ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్రనే
పూర్తిగా తుడిపే కార్యక్రమాలు వీళ్ళు చేస్తుండరు. కానీ ఇప్పుడే అందరికీ తెలుసు, తెలుగుదేశానికి సంబంధించిన ఆ ఎల్లో మీడియా ఉండేంత వరకు చంద్రబాబు గారిని ఇంకొకరిని ఏమి చేయలేవనే ఒక దృక్పథంతో చేస్తూ ఉండరు. ప్రజలకు అబద్ధాలు చెప్పిన వాగ్దానం ఇచ్చి ప్రభుత్వానికి వచ్చారు. దేవుణ్ణి కూడా మీరు వాడుకుంటూ దేవుడి ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే భగవంతుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉండడు. దీనికి తగిన మూల్యం మీకు చెల్లిస్తారు. చెప్పండి సార్, ఈరోజు వాస్తవాలను చెప్పేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే అడ్డగిస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి? పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారు సమాచారం మేరకు కొన్ని ఆవులు చనిపోయాయని చెప్పి ఈరోజు అక్కడుండే పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, సమాచారం రావడం జరిగింది. ఒక తప్పు జరిగిందని చెప్పి 2 సార్లు టీటీడీ చైర్మన్గా నిర్వహించిన ఒక వ్యక్తి చెప్తే దాన్ని ఆ జరిగిందా లేదా అని చెప్పి నిజ నిర్ధారణ చేయడం వదిలేసి ఎంతసేపు ఈ విధంగా ఆరోపించడం, ఈ విధంగా ఎదురు దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. అంతేకాదు, ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి గారు ఒక ఆవు చనిపోలేదంటారు, కిందకు వచ్చేసరికి టీడీ చైర్మన్ ఒక లెక్క చెప్తాడు, ఈవో ఒక లెక్క చెప్తారు, ఎమ్మెల్యేలు ఒక లెక్క చెప్తారు. అంటే ప్రజల్ని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి ఒక మాయం మాటలు చెప్పి ఒక తప్పుని మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక బలమైన అనుమానం ప్రజల్లో మీరు కల్పిస్తున్నారు. మీకు నిజంగా ఎటువంటి తప్పు చేయలేదు, అంతా బాగుందని మీకు బలమైన నమ్మకం ఉంటే ఆ లెక్కలు తీసుకువచ్చి బయటపెట్టి ఇన్ని చనిపోయాయని చెప్పి ప్రజల ముందు తీసుకువచ్చే బాధ్యత మీకుంది. తప్పకుండా మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఒక ఛాలెంజ్ చేసినాక మా పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఈరోజు తూచవేం కాదని చెప్పి వెనక్కి తగ్గే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు చూస్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత కక్షపూర్తిగా అడ్డగిస్తా ఉన్నారు సార్. ఏ విధంగా చూడాలి సార్ రాజేష్? ఖచ్చితంగా వాళ్ళు విసిరిన సవాళ్ళకే మా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఆయన్ని పంపకుండా వాళ్ళని మాత్రం పంపి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించడం చాలా ఘోరమైన చర్య, కఠినమైన చర్య. ఖచ్చితంగా ఇది అతను విసిరిన సవాళ్ళకే అన్నగారు ముందుకొచ్చారు. ఇది మరి చంద్రబాబు నాయుడు దృష్టికి పోయిందో లేదో, ఆయన దృష్టికి పోయిన తర్వాత నేను అబద్ధాలు చెప్పేవాడిని కదా, నువ్వు ఎందుకురా నోరు జారావు, వాళ్ళని రమ్మని చెప్పని తిట్టినట్టున్నాడు. పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు కనీసం అన్ననే ఒకరినే భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను ఒకటే వస్తున్నాను అన్నారు కదా, కనీసం వాళ్ళందరూ 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి. ఈ సైడ్ నుంచి సింగిల్గా ఒకటే కరుణాకర్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన ఒకరిని అలో చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా భూమన నివాసానికి చేరుకున్నాయి. ఆయన ఏదైతే గోశాలలో జరిగినటువంటి గోవుల మరణాలపైన నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధం, లోపలికి అనుమతించాలంటూ ఆయన కోరుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను అనుమతించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఇటు ముఖ్య నాయకుల్ని కూడా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా సరే వాస్తవాలు చెప్పేందుకు తాను సిద్ధం, వారుండగానే తనను అనుమతించాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి.